రౌండ్స్ అద్భుతంగా ఆడారు అందరూ. సో ఫైనల్ రౌండ్ అయినా మీరు గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ద వెరీ బెస్ట్. నీ మనసుతో కోరుకోకన్నా ఏం కోరుకుంటున్నావు ఏందో. సో ఫైనల్ రౌండ్ ఈజ్ వెరీ సింపుల్. ఇక్కడ ఏమైందంటే ప్రతి క్వశ్చన్ అడిగే ముందు ఇక్కడికి వచ్చి కొంతమంది ఆర్టిస్టులు ఒక యాక్ట్ పర్ఫామ్ చేస్తారు. ఓహో, యాక్ట్ మొత్తాన్ని క్లియర్ గా అబ్జర్వ్ చేయాలి. నేను యాక్ట్ కి సంబంధించిన క్వశ్చన్ అడుగుతా. ఏ టీం కి అయితే ఆన్సర్ తెలుస్తుందో వాళ్ళ బజర్ నొక్కడానికి రావాలి ఇక్కడికి. డన్. ఎవరైతే ఫస్ట్ బజర్ ప్రెస్ చేస్తారో ఆ టీం కి ఆన్సర్ చేసే అవకాశం ఇస్తాం. ఓకే ఒకవేళ మీరు రైట్ ఆన్సర్ చెప్తే మీకు పాయింట్ వస్తుంది అండ్ ఆపోజిట్ టీం నుంచి ఎవరినైనా ఎలిమినేట్ కూడా చేయొచ్చు. ఓకే ఓకే డన్ డన్. దమ్ముంటే నన్ను ఫస్ట్ చేయండి. బజర్ నొక్కిన తర్వాత రాంగ్ ఆన్సర్ చెప్తే మీ టీం నుంచే ఎలిమినేషన్ జరిగింది. ఫస్ట్ ఆన్సర్ ఏదైతే చెప్తారో అదే నేను తీసుకుంటాను. డన్. మీరు కావాలంటే డిస్కస్ చేసుకొని చెప్పండి తప్ప 5 ఆన్సర్లు చెప్పారు అంటే కనుక దట్ ఈస్ నాట్ వ్యాలిడ్. ఓకే ఓకే, రెడీ ఫర్ ద ఫస్ట్ యాక్ట్. ఈ రోజు 364 రోజులు వేసిన ముసుగు తీసేద్దాం. అంటే ఏం చేయబోతున్నాం? మందు సిట్టింగ్ రా. అసలు మందంటే ఏంటి? అదేంటో మనకు తెలియదు. కాకపోతే అవి చూడు బాయ్స్ ఇట్లా బాటిల్స్ ఓపెన్ చేసిన పుష్ అని సౌండ్ వస్తుంది. పుట్ అంటే ఏదో చూడు నర్వస్ సిస్టమ్ అంతా యాక్టివేట్ అయిపోయి మనలో ఉన్న శ్రీలీల బయటకు వచ్చి కిసిక్ అంటది. ఇలాంటిది ఒకటి మన ఇంట్లో ఉంది. తీసుకురా తీసుకురా. అరే మావా ఏక్ పెగిలా, అరే మావా ఏక్ పెగిలా. సరే గాని స్టఫ్ ఉందా? ఉంటే షూటింగ్ కి రావడానికి ఎందుకు భయపడతామే? అది లేకే కదా భయం. నేను అనింది మనలో ఉన్న స్టఫ్ గురించి కాదు, తినడానికి స్టఫ్ ఉందా? ఉంది 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 ఉంది. మన దగ్గర మళ్ళీ 1 2 మళ్ళీ లాస్ట్ అండ్ ఫైనల్. బాగుంది లాస్ట్ అండ్ ఫైనల్. ఓకే ఓకే 1 2 ఓరి మీ దుంపలు మీరెక్కడ తయారయ్యారా బాబు? ఫస్ట్ నువ్వు ఏదైనా నీతోనే స్టార్ట్ అవ్వాలి. ఫస్ట్ నువ్వు. నీకు బాగా మంది ఎక్కువైందా? నాకు కూడా మంది ఎక్కువైందా? బాగా. నీకెలా తెలుసు? అంటే సెల్ఫీ తీసుకుంటుంటే నేను అందంగా పడుతున్నాను. అయితే మంది ఎక్కువైంది. నేను హై అయిపోయాను. సోదరా, క్వశ్చన్ కు ముందే మేము ఎలిమినేట్ అయిపోవచ్చా? అది అసలు మీరు తాగింది మందే కాదు, సోడా. అది అయ్యో సోడానా? దానికి మీరు ఎంత యాక్టింగ్ చేస్తున్నారు? మీరు ఫస్ట్ వెళ్ళిపోండి అర్జెంట్ గా, ఎందుకంటే పరుగు పోతుంది. ఓకే, హియర్ కమ్స్ ద ఫస్ట్ క్వశ్చన్. yes వాళ్ళందరూ కలిపి మొత్తం ఎన్నిసార్లు చైర్స్ కొట్టారు? 1 2 3 3 సార్లు కొట్టారు. ఓకే, మీరు ఎన్నిసార్లు అనుకుంటున్నారు? 3 times. ఓకే, సో ఇద్దరు 3 అనుకున్నారు. 3 is absolutely right answer. So you with 1 point and it's time for elimination. ఒక కపుల్ ని ఎలిమినేట్ చేయొచ్చు. ఒక కపుల్ అంటే ఏక్నాథ్ గారు అండ్ హారిక గారు. ఫస్ట్ యాక్ట్ చూసారు కాబట్టి సెకండ్ ఇప్పుడు ఒక అద్భుతమైన టాలెంటెడ్ పర్సన్ ఇక్కడ తీసుకురాబోతున్నాం. సో వాళ్ళు వచ్చి ఒక పర్ఫార్మెన్స్ ఇస్తారు. ఆ పర్ఫార్మెన్స్ కి సంబంధించి ఒక క్వశ్చన్ అడుగుతాను. సో పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ అండ్ వెల్కమ్ ద ఫేమస్ సింగర్ బేబీ ఆన్ స్టేజ్. బేబీ అంటే నేను చాలా చిన్నగా ఉంటాను అనుకున్నాను. బేబీ గారు, ది స్టేజ్ ఇస్ యువర్స్. ఆల్ ది బెస్ట్. మట్టి మనిషేనండి నేను, మాణిక్యమన్నారు నన్ను, పల్లె కోయిలమ్మ తెల్లవారి కూసెక్కుతే నా పాట, పంట చేనులోన పైరు కంకి పైన గాలే నా తాళం, ఏలేలో ఏలేలో నా నోవే ఉయ్యాలో. ఒకప్పుడు మట్టి మనిషిగా పరిచయమైన నేను, నన్ను ఈటీవీ వారే గుర్తించి మరుగున పడిన ప్రతి నాలాంటి వారిని తీసుకొచ్చి స్టేజీ పైన 10 మందికి మళ్ళీ పరిచయం చేసిన వారి టీం అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు.
బాలసుబ్రహ్మణ్యం గారు ప్రోగ్రాంలో మొట్టమొదటిసారిగా నన్ను పరిచయం చేసి వారు ఆశీర్వాదంతో ఒక పాట అంటే నా జీవితాన్ని మళ్ళీ నేను తిరుగు గుర్తు చేసుకోవాలని మీ అందరి ముందర పాడాలని నేను ఆశపడుతున్నానండి. తూనీగా తూనీగా ఎందాక పరిగెడతావే రావే నా వంక. ఆ జీవితం కూని రాగాలు పాడుకుంటూ పొలం పనిలో కలుపు తీసుకుని బతికే నా బతుకుని తీర్చిదిద్ది మరి కోటి సార్ గారు, రఘు కుంచే గారు, వీరందరూ ఇండస్ట్రీ అందరూ కూడా నన్ను ఆశీర్వదించి ఇంత దాకా తీసుకొచ్చారండి. ఈ ప్రోగ్రాం చూసి మన డైరెక్టర్లు అయినా ఎవరైనా సరే కానీ నాకు పాడే అవకాశం రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మా ఊరు వారు, మా చుట్టుపక్కల వారు అందరూ సెలబ్రిటీ బేబమ్మ అని ఆనాడున్న ఆ పిలుపుని ఇప్పటి వరకు పిలుస్తూనే ఉన్నారండి. ఆ దారికి వెళ్ళలేక నేను ఇటు రాలేక మధ్యలో చాలా సతమతం అవుతున్నానండి. మీకున్న టాలెంటే మీకు ఎక్కడ దాకా తీసుకొచ్చింది. డెఫినెట్లీ ఇది చూసిన డైరెక్టర్స్ కానీ ప్రొడ్యూసర్స్ కానీ కంపల్సరీగా మీకు అవకాశం ఇవ్వాలి, ఇస్తారని మనస్ఫూర్తిగా మా ఫ్యామిలీ స్టార్స్ తరపు నుంచి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. లాస్ట్గా ఒక చిన్న పల్లవి పాడతాను. ప్లీజ్. గాలి చిరుగాలి నిన్ను చూసిందెవరమ్మా, వెళ్ళే నీ దారి అది ఎవరికి తెలుసమ్మా, రూపమే ఉండని ఊపిరే నీదని. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. ఇప్పుడు వచ్చిన బేబమ్మ గారు పాడిన పాటల్లోని గాలి చిరుగాలి అనే పాట పాడారు కదా, ఆ పాటలోని ఆ పాట మొత్తంలోని గాలి చిరుగాలి అంటే ఎన్నిసార్లు అన్నారు? వన్ టైం. మీరు ఎన్నిసార్లు అనుకుంటున్నారు? 2 times. మీ ఆన్సర్ తీసుకోవాలా వాళ్ళ ఆన్సర్? వాళ్ళ ఆన్సర్ తీసుకోలే. మీరు ఆన్సర్ తీసుకోమన్నారు కాబట్టి దట్స్ రైట్ ఆన్సర్. ఎలిమినేషన్ టైం. మీకు Yes. పాయింట్ అండ్ ఎవరినన్నా ఎలిమినేట్ ఇద్దరు చేయొచ్చు కదా. అంటే ఐ మీన్ కపుల్. నాకు తెలిసి నూకరాజు ఇమాన్యుల్ మంచి కప్పులు. నూకరాజు అండ్ ఫైమా. అదే నూకరాజు ఆసియా. ఆసియా. మీకో పాయింట్ వచ్చింది, మీకో పాయింట్ వచ్చింది. ఫైనల్ పాయింట్ ఈ క్వశ్చన్ కి ఎవరైతే కరెక్ట్ గా ఆన్సర్ చేస్తారో వాళ్ళు ఈ ఎపిసోడ్ విన్నర్స్ అవుతారు. ఈ సెట్ లోని నా ఫోన్ ఒక చోట దాశాను. అది ఎక్కడుందో మీ 4 మెంబర్స్ ఎతికి ఏ టీం అయితే ఫస్ట్ తీసుకొస్తుందో నా దగ్గరికి వాళ్ళు ఈ థర్డ్ టాస్క్ విన్నర్స్. 3, 2, 1 గో. ఏంటండి ఏమంటే క్వశ్చన్ అడగడం నా దగ్గర పెట్టుకుంటాను నేను. ఆ బ్యాక్ సైడ్ ఉండొచ్చు. సరే ఫైనల్ క్లూ ఇవ్వనా? బాల్స్ లో ఉందయ్యా. Both the teams well played, superb గా ఆడారు. But episode winners are Shravanti and team. Congratulations!